ఓకే. దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా సినిమా నుంచి ఒక అద్భుతమైన అదైతే లీక్ అయిందన్నమాట. ఒక అప్డేట్ అయితే లీక్ అయిందన్నమాట. బట్ ఈ విషయము అసలు ఎవరికి తెలియదు. అక్కడ పనిచేస్తున్న ఒక అబ్బాయి అయితే వేరే వాళ్ళకి చెప్పారనమాట. వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. నేనైతే వెరీ వెరీ ఎగ్జైట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సేమ్ టైం దేవరా సినిమా గురించి మొన్న డీజేటీలో సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు. సినిమా డిలే అవుతుంది కానీ సినిమా ఎప్పటికైనా వస్తుంది, రికార్డులు బద్దలు కొడుతుందనే వేలో చెప్పారనమాట. మన కాలర్ ఉంటుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఆ కాలర్ అయితే ఎగిరేసుకోవాలని అయితే ఎన్టీఆర్ అని అయితే చెప్పారనమాట. సేమ్ టైం ఏంట్రా వీడు ఏదో అప్డేట్ చెప్తా అని ఇదంతా చెప్తున్నానంటే మీరు వీడియో చూడాలి కదా, అందుకే చెప్తున్నాను అనమాట. సేమ్ టైం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ చేయండి అబ్బా. మంచి అప్డేట్ చెప్తున్నాను మీకు. సో మిమ్మల్ని విసిగించాను. అప్డేట్ ఏంటంటే దేవరా సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక రోల్ కాదబ్బా 2 రోళ్ళు చేస్తున్నారు. అండ్ డాడీ అండ్ సన్. అంటే నేను ఏవేలో అంటే ఆ సినిమాలో మనం చూసాం ఫస్ట్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్న కాస్ట్యూమ్లో ఒక లుక్ అయితే రిలీజ్ అయిందనమాట. అది డాడీ అంట. అండ్ మళ్ళీ చేతి కింద పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్లో జనాలు ఉన్నది అయితే అది వచ్చేసి కొడుకు అంట. సేమ్ టైం అందులో పనిచేసిన ఒక వ్యక్తి అయితే చెప్పారనమాట డ్యూయల్ రోల్ అని. బట్ మనం అదృష్ట సినిమాలో చూసాము, అందులో డ్యూయల్ రోల్ చేశారు. అప్పుడే మనకు మైండ్ బ్లాక్ అయింది. ఈసారి మళ్ళీ తండ్రి కొడుకు ఏ లెవెల్లో ఉంటాయితే మాటలు అయితే లేవన్నమాట. అసలు ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్కు ఈ మాట వింటే మాత్రము ఇంకా అంతే, ఇంకా వాళ్ళ ఆనందానికి అర్థాలు ఉండవు. ఇంకా గాల తేలినట్టుందే ఉన్నట్టు ఉంటుంది వాళ్ళకు. సేమ్ టైం ఇంకొక విషయానికి వస్తే దేవరా 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 ఎక్కడ చూస్తున్నా ఈ మ్యాన్యూ అయితే నడుస్తుంది బాస్. సేమ్ టైంకి వస్తే అనిరుద్ధ్ బీజిఎం అసలు మొన్న రిలీజ్ అయిన గ్లిమ్స్కే థియేటర్లు అక్కడక్కడక్కడ థియేటర్లు ప్లే చేస్తారు, థియేటర్లు ఊగిపోయినా, యూట్యూబ్ షేక్ అయింది. ఈసారి వచ్చే సాంగ్స్ టీజర్ ఏ లెవెల్లో ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరైతే దేవరా కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట. బట్ కొరటాల శివగారు ఆచార్య ఫ్లాప్ తర్వాత తను చాలా అంటే చాలా బాధపడినారు. ఆకలితో ఉన్న సింహం ఇంకొక సింహం తోడైతే ఏ విధంగా ఉంటుందో అదే దేవరా అని ప్రతి ఒక్కరు అంటున్నారు. బట్ వెయిటింగ్ 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 దేవరా కోసం. బట్ సో వెయిట్ అంతే, అంతకుమించి ఏం మాట్లాడలేం. దేవరా దేవరా దేవరా, జై ఎన్టీఆర్.